ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుడు తన మహాకృపా కనికరను బట్టి మనలను మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ అభివృద్ధిపరుస్తూ తన యొక్క కృపలతో మనల్ని వర్ధిల్లింపజేస్తున్న దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే మన జీవితాలు ఒకప్పుడు ఎలాంటి స్థితి, దిక్కులేని స్థితి, దీనస్థితి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నిన్ను నన్ను మనందరినీ ఏ మాత్రము మంచితనము లేని మనలను దేవుడు ప్రేమించాడు, తన కనికరం చూపించాడు. ప్రియ ప్రభు, అయితే అట్టి ప్రభువును నీవు నేను స్తుతించి గణపరిచి ప్రభువును ఆరాధించే వారిగా మనం ఉండాలి. చదువుకున్న లేఖన భాగములను యూదారాజైన యెహోయాకీము ఈయన ఏం చేశాడు? చెరపట్టబడ్డాడు. ఇద్దరు రాజులు ఇక్కడ ఉన్నారు. ఎవరు? ఒక ఆయన యూదారాజు, బబులోను రాజు. అయితే పేర్లు వచ్చేసి ఆయన యూదారాజు వచ్చేసి యెహోయాకీము, బబులోను రాజు వచ్చేసి ఎవరైనా ఎలీమెలెరోదకు. ఈ పేరు నాకే సరిగా పలకడానికి కుదరట్లేదు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. అయితే యూదారాజు, బబులోను రాజు. ఏం తల్లి, ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం. అయితే ఈ రాజులు ఎలాగంటే మనం చూస్తూ ఉన్నాము, ఇప్పుడు కూడా మనకి పరిస్థితులన్నీ తెలుసు. ఒక దేశం మీదకి ఒక దేశం ఏం చేస్తుందంటే దండయాత్ర చేస్తుంది. దండయాత్ర అంటే యుద్ధం చేస్తుంది. ఎందుకు అని అంటే ఇరుగు పొరుగు దేశాలు ఉంటాయి కదా, సాధ్యమైనంత వరకు ఇదిగో నువ్వు నా స్థలాన్ని ఆక్రమించినవని, ఇదిగో నువ్వు పలాన్ని ఆక్రమించినావు, లేక మా వాళ్ళ మీద నువ్వు గొడవ చేసావని చెప్పి ఏదో ఒక సమస్యలు వస్తుంటాయి. అందుకే సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడంటే మరి ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ ఏం చేశాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే నిన్ను నీవు నన్ను నేను ఏ విధంగా అయితే మనం ప్రేమించుకుంటున్నామో పొరుగు వారిని కూడా అలా ప్రేమించాలంట. మనల్ని ఎలా ప్రేమించుకుంటాం? మన శరీరానికి మనం హాని చేసుకుంటామా? మన శరీరానికి ఏదైనా తప్పు చేసి చేయిని కొట్టుకుంటామమ్మా? మొహం తప్పు చేస్తే మొహం కొట్టుకోం కదా. మన శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంకా కొంతమంది శరీరానికి కావాల్సిన, ముఖానికి కావాల్సిన, నేను చక్కగా అందంగా కనపడాలి, నేను సౌందర్యంగా ఉండాలని మనం ఏం చేస్తాం? కావాల్సినవి అన్నీ ఫేర్ లెవెల్ ఏమేమో పూసుకుంటాం, క్రీములు కదా. అంటే శరీరం బాగుండాలని చెప్పి. ఎవరు మన్నా అయ్యో నేను ఎట్లుంటే ఏం లేని చెప్పి మరి ఎక్కడన్నా కాలు పెట్టారే బురద బాగుందని చెప్పి ఆ బురద తీసుకునేట్టు పూసుకుంటామా? దాన్ని అసహించుకుంటాం కదా. మన శరీరం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. ఇంకొకటి, ఈ శరీరానికి ఏం చేస్తాం? మంచి వస్త్రాలు కావాలని కూడా మనం కోరుకుంటాం. అయితే మనం అందరం ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి మనము సింపుల్గా అయిన జీవితాన్ని మనం కోరుకుంటాం. కానీ చాలామంది ఏం కోరుకుంటారు? మంచి మంచి చీరలు, పురుషులైతే మంచి మంచి, ఎవరిమైనా కానీ లోకంలో నీవు నేను మనం అందరం మన శరీరానికి ఏం కావాలా? మంచి ఆరోగ్యం. అలాగే తిండి విషయానికి వస్తే మంచి భోజనం కావాలని ఎలా కోరుకుంటామో ప్రియులారా, మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని కూడా ప్రేమించాలని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని మనం ప్రేమించేటట్టు ఉండాలి. అయితే ఆ ప్రేమ అంత ప్రేమ పోదు కదా, అంత ప్రేమను మనం పంచుకోలేం. అందుకే యుద్ధాలు, భూకంపాలు, కరువులు, కాటకాలు లోకంలో వస్తూ ఉన్నాయి. అయితే ఈ యూదా రాజును ఏం చేశాడంటే బబులోను రాజు ఏం చేశాడు? చెరపట్టబడినాడు. అయితే ఆయనను తీసుకొని ఏం చేశారంటే ఆయన దేశానికి తీసుకెళ్లారు. మొట్టమొదటిగా ఆ దేశం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ రాజు కూడా ఇంతకుముందు యుద్ధం జరుగుతున్నది కదా, నెతన్యాహు అనుకుంటాను. ఆయన ఏం చేశారంటే మంచిగా బాగా, అంటే మేము కూడా ఆర్మీలో చేశాం కాబట్టి ఇట్లా వెంకటేశ్వర్లు అన్న కానీ మేము కానీ మా యొక్క కమాండర్కు ఏ ఆపద రాకూడదని చెప్పి
ఆయన దగ్గర ప్రొటెక్షన్గా ఉంటాం, గన్లు పట్టుకొని బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని. మా ప్రాణం అడ్డబెట్టైనా కానీ ఆయనను ఏం చేస్తాం, కాపాడుకుంటాం ప్రియులారా. అనంటే ఎవరన్నా అడిగితే మీ యొక్క కమాండర్ ఎక్కడానంటే హమారా కమాండర్కు చూన్యకి బి జరుగుతున్నాయే, పైలే హమ్కు మారో, ఫస్ట్ మమ్మల్ని చంపు, మేము చనిపోతేనే కదా మా ఆయన దగ్గరికి, మా కమాండర్ దగ్గరికి వెళ్ళేదని ప్రాణాలు తెగించైనా కానీ ఆయన్ని కాపాడుకుంటాం అన్నమాట. అలాగనే రాజును కూడా అట్లాగా దేశస్తులు కాపాడుకుంటారు. అయితే మరి ఆ యొక్క దేశం, యూదా దేశము మరి ఏమైందంటే ఆ రాజును చెరపట్టబడిపోయాడు. ఎవరు చెరపట్టిందంటే బబులోను రాజు. ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు ఎవరైనా కానీ, పురుషుడు కానీ స్త్రీ కానీ చెరపట్టబడితే వాడిలో సంతోషం ఉంటుందా? అన్నీ నాకు ఇంట్లో ఏం కావాలో, ఒకవేళ ఆ రాజ్యములో పరిపాలన చేసేటప్పుడు అన్ని వస్తువులు ఉంటాయి, కావలసినవి అన్నీ, కోట ఉంటుంది, మంత్రులు ఉంటారు, సైనికులు ఉంటారు, ఆమెకు మళ్ళా రాణి రానికి చెలికత్తెలు ఉంటారు కానీ అయితే చెరపట్టబడిన తర్వాత వారికి ఏమీ వారి యొక్క సుఖాలు భోగాలు అనుభవించడానికి ఛాన్స్ లేదు ప్రియులారా. అయితే ఆయనను చెరపట్టబడారు. అయితే నీవు నేను ఒకప్పుడు సాతాను యొక్క బంధకములో చెరపట్టబడ్డాం. మనకు సంతోషం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. మనము పాపములు చేసి దేవునికి దూరస్తులంగా ఉన్నాం ప్రియులారా. అయితే ఈ చెరపట్టబడిన రాజు ఏమయ్యాడంటే ప్రియులారా, ప్రార్థన చేసుకుంటున్నా నేను అనుకుంటాను, ఆయన పశ్చాత్తాపడి దేవుణ్ణి మొరపెట్టుతూ ఉండవచ్చు. అయితే ఆయన మొర ఏం చేశాడు, దేవుడు ఆలకించాడు. మనందరికీ తెలుసు, నిర్గమాకాండం 1వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము చివరి వచనములో ఇజ్రాయిల్ల మూలుగులను ఏం చేశాడు, దేవుడు విన్నాడు. విని ఏం చేశాడంటే వారిని విడిపించుటకు దిగి వచ్చిన దేవుడు మన దేవుడు. చెరలో ఉన్నవాడిని ఎప్పుడు కూడా చెరలో ఉంచడు పిల్లలు. అయితే మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడి దేవుని వైపు మనం మళ్ళుకోవాలి. అయితే ఈ యూదారాజు ఎప్పుడైతే పశ్చాత్తాపన్నాడు, ఏమైంది దయచేసి రండి. యూదారాజు చెరపట్టబడ్డాడు. 32వ వచనం, అతనితో దయగా మాట్లాడి, పై వచనం చూసుకున్నట్లయితే, మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీము దయచూపి బందీ గృహములో నుండి అతన్ని తెప్పించి, ఎవరిని తెప్పించింది, యూదారాజును. బందీ గృహంలో ఉన్నాడు, బంధింపబడ్డాడు, నిరాశతో ఉన్నాడు, తన వస్త్రాలు, తన స్థితి గడ్డం పెరిగి ఎంతో దుఃఖ బాధలో ఉన్నాడు పిల్లరా. అయ్యో నన్ను విడిపించడానికి ఎవరు లేరు, ప్రభువా నీవే నా దిక్కు, నా రక్షకుడవు నీవే అని చెప్పి ఆయన దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అట్టి స్థితిలో ఉన్న యూదారాజును, యెహోయాకీమును ఏం చేశాడు, ఈ యొక్క బబులోను రాజు ఆయన్ను పిలవనంపించి, 32వ వచనం చూడండి దయచేసి, అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోను నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి. ఏంటండి, బందీ గృహములో ఉన్న వాడిని పిలిపించి ఎలాగ మాట్లాడా, క్యా బే, క్యా చేయే తుమ్కు, క్యూ రోతా, ఏం నువ్వు ఏడుస్తూ ఉన్నావు, ఏంటి, ఏం కావాలి నీకు అని చెప్పి మామూలుగా బానిసతను ఎవరన్నా గౌరవించి మాట్లాడతారా? బానిసలుగా ఉన్న వాళ్ళను బందీ గృహంలో పిలువబడుకున్నాడు. బానిసలను ఎప్పుడు కూడా గౌరవంతో ఎవ్వరూ మాట్లాడలేరు. మనం ఎక్కడన్నా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మమ్మల్ని కూడా కొంతమంది మా అధికారులు పేరు పెట్టి ఇదరా జావ్, ఉదర్ జావ్, ఏ కామ్కర్ ఓ కామ్కర్ ఏనా అలా చెప్తా ఉంటారు. కానీ బంధింపబడిన ఈ యూదా రాజును బబులోను రాజు పిలిపించి ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఆయనతో ఏమంటున్నాడంటే దయగా మాట్లాడుతున్నాడు. ఏమ్మా ప్రైజ్లాడు నాన్న, బాగున్నారా తల్లి, ఏం తిన్నారు అన్నా, మీరు బాగున్నారా అమ్మ, మీరు బాగున్నారా, ఎలా ఉంటాయి మాటలు, ఏమ్మాయి ఏంటి అని ఈ మాటలు ఎలా ఉంటాయి. కాబట్టి పిల్లరా, ఆ బబులోను రాజు యూదా రాజు ఏం చేశాడు, దయగా మాట్లాడుతూ ఉన్నాడు. దయగా మాట్లాడి ఏం చేస్తున్నాడో చూడండి. ఆశ్చర్యకరమైన విషయం నిజంగా పిల్లరా, ఇది ధ్యానం చేస్తూ ఉంటే, అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి. ఏంటండి నిజంగా శత్రు దేశములో మరి ఎత్తైన సింహాసనం, మామూలుగా
ఆయనతో పాటు సమానంగా ఉన్న సింహాసనం ఇస్తే అది పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఎత్తైన సింహాసనం అతనికి ఏం చేశాడు? నియమించాడు. ఆయన ఊహించి ఉండకపోవచ్చు యూదారాజు యెహోయాకీము. ఏంటి, అయ్యో నాతో ఇంతగా దయగా మాట్లాడడం కారణం ఏంటంటే ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మనందరికీ తెలుసు ఎస్తేరు పట్ల రాజుకు ఏం కలిగింది? దయ కలిగింది ప్రియులారా. యోసేపు పట్ల రాజుకు ఏం కలిగింది? దయ కలిగింది ప్రియులారా. నిన్ను నన్ను బట్టి మరి మన యొక్క అధికారులకు కానీ ఇంకా మన దేశంలో నివసించే ఎవరికైనా కానీ దయ కలగాలి అంటే దేవుని దయ నీ మీద, నా మీద, మనందరి మీద ఉండాలి. దేవుని దయ మనకు తోడుగా ఉండాలంటే యెహోవానే మనము సేవించాలి. ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. కష్టాలలో, బాధలలో, శ్రమలలో ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ ప్రభువును మాత్రమే మనము సేవించే వారిగా మనం ఉండాలి. ఎలా ఉంది మరి పాటలు కొంతమంది భక్తులు పాడారు, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే, నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. చాలు పిల్లరా. కాబట్టి కష్టాలలో, బాధలలో బబులోను రాజు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిని? యూదా రాజును. చెరపట్టబడినప్పటికీ దేవుని విడవనట్టుగా ఉంటున్న పిల్లరా ఆయన్ను పిలిపించి దయగా మాట్లాడి బబులోను రాజ్యములో ఉండే సింహాసనం అన్నిటి మీద ఏం చేశాడు? ఆయన్ను నియమించాడు. కనుకనే దేవుడు నిన్ను నన్ను సాతాను బంధకాల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించి పరిశుద్ధమైన మందిరములో మనం దేవుణ్ణి సేవించే బిడలుగా మనల్ని చేశాడు. కాబట్టి అట్టి ప్రభువును మనము స్తుతిద్దాం. చెరపట్టబడిన నిన్ను నన్ను దేవుడు విడిపించి దయగా మాట్లాడి మనం ప్రభు సన్నిధిలో బల్ల దగ్గర కూర్చుండబెట్టాడు. అయితే దయచేసి రండి, అదే మాట కింద వచనము 33వ వచనం. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలం అంతయు ఎలివేర్మెర్దోకు సన్నిధిని భోజనము చేయుచు బందీగృహంలో ఉన్నవారిని మీరు వస్త్రాలు చూశారా? ప్రభు కృపను బట్టి నేను మళ్ళీ మీకు చెప్తా. ఇంతకుముందు కూడా చెప్పాను. మన ఒంగోలు జిల్లా జైల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు మనం లాంటి బట్టలు వేసుకుంటారు ఖైదీలు. అమ్మ సిస్టర్స్ కూడా ఉన్నారు తల్లి, సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు. మీరు అనుకోవచ్చు వాళ్ళందరూ బ్రదర్స్ లేని, చాలామంది సిస్టర్లు కూడా ఉన్నారు. ఎప్పుడన్నా మీరు వెళ్తే చూడొచ్చు, మామూలు పోవద్దు, ఆ కిటికీలో నుంచి అయినా కానీ చూడొచ్చు. ఎవరున్నారు వాళ్ళు ఎలాంటి బందీ గృహంలో ఉన్నవారి వస్త్రాలు ఎప్పుడైతే తప్పు చేస్తారో ఈ వస్త్రాలన్నీ తీసి బ్యాగులో పెట్టి వాళ్ళకి అప్పగియాలి. ఒకవేళ కొంతమంది విడుదల అయ్యి తొందరగా వస్తే వాళ్ళకి తిరిగి వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చేయాలి, వేరే బట్టలు వేసుకొని రావాలా. ఎందుకంటే ప్రభు కృపలో నేను పోలీసులు కూడా చేశాను కాబట్టి ఇవన్నీ నేను నా కన్నులారా చూశాను. కొంతమంది జీవిత ఖైదు పడుతుంది, అంటే చనిపోయేంత వరకు జైల్లో ఉంటారు. ఈ మధ్యనే తీర్పు కూడా జరిగింది, అవన్నీ చెప్పుకోవడానికి సమయం కాదు. అయితే ప్రియులరా, ఆ బందీ రాజుకి ఏం చేశాడు? రాజు కూడా ఏం చేశారు? రాజుకే బందీ గృహం లేశారంటే నీవు నేను ఎంత పిల్లరా. అయితే దేవుడు మనల్ని విడిపించాడు. ఆ రాజును దయగా పిలిపించి సింహాసనం అప్పగించి, అయ్యా బాబు, అరే ఓ కపడ చూడదో, అవి మలినం పడ్డాయి, అవి వచ్చేసి మురికితో ఉన్నాయి, కంపు కొట్టుచున్నాయి అయ్యా. రోజు వాళ్ళు స్నానం చేస్తారా? స్నానమాయ్ మనకి ఇప్పుడు ఇంట్లో అయితే ఏమేమి వేస్తారు? కంపోర్ట్ వేస్తారు, మంచిగా బట్టలు ఉతికి. నిజంగా కొంతమంది సిస్టర్స్ చాలా చక్కగా ఉత్తారు కదా, మంచిదే. చక్కగా ఉతికి అన్ని చక్కగా చేసి భర్తలు లేకుంటే పిల్లలు ఏం చేస్తారు?
ఆ బట్టలు తొడుగుతారు. మనం ఎక్కడన్నా యాడ్ చూస్తుంటాం, చిన్నపిల్లలు బట్టలు వేసుకొని, టీచర్స్ కూడా ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళు బస్సులో పోతూ ఉంటే ఆ యాడ్ ఏమంటారంటే రారా రారా పక్కన కూర్చో అంటే ఏంటి, వాడి దగ్గర గుమగుమలాడుతూ ఉంటుంది సెంటు. అంటే ఒకవేళ కంపు కొట్టుచు దుర్వాసన వస్తున్నానికి ఎవరన్నా ఏంద్రా అని చెప్పి మనం ముక్కు మూసుకుంటాం. అదే గుమగుమలాడుతుంటే అక్క నా పక్కన కూర్చో, అమ్మాయి నువ్వు నా పక్కన కూర్చో, నా పక్కన కూర్చో. కాబట్టి మంచిదే పెట్టండి కంపోర్టు. ఇంకా ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేశాడు, కంపు కొట్టుచున్న జీవితాన్ని మనను పరిమళ శ్వాసనగా చేశాడు పిల్లరా. మన మాట, మన భాష, మన చూపు, మన తలంపులను దేవుడు ఏం చేశాడు, మార్చేశాడు పిల్లరా. అయితే బందీ గృహ వస్త్రములను ఏం చేశాడు, మలిన వస్త్రాన్ని అని మనం చెప్పుకుందాం. దయచేసి రండి. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలం అంతయు, ఎలా అంటండి, జీవితకాలం అంతా, కొన్ని రోజులు కాదు. అయ్యా రాజు బాబు ఇదిగో నువ్వు 10 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ నువ్వు ఈ మంచి బట్టలు వేసుకొని సింహాసనం మీద కూర్చోవని చెప్పలేదు. ఎట్లా అంట, జీవితకాలం అంతయు ఏమంటున్నాడు, హెర్మోను జీవితకాలం అంతయు ఎలియర్మేదున సన్నిధిని భోజనము చేయించు వచ్చను. ఈ మాట చదువుతా ఉంటే మనకు వాటి గుర్తు రావాలనే ఏందాలనా. ఆ తర్వాత మనకు ఎవరునా, ఎవరు, మన మెఫీబెజెతు రాజు దగ్గర ఏమంటాడు, దావీదు మహారాజు దగ్గర, అయ్యా చచ్చిన కుక్క వంటి నన్ను రాజు ఏమంటాడంటే, అరే మెఫీబెజెత్ నువ్వు డరమత్, భయపడవద్దు, నీవు జీవించినంత వరకు నా బల్ల దగ్గరనే. ఏంటండి, మనం ఎవరికన్నా భోజనం, అత్త మామలు మరి మన ఇప్పుడు సిస్టర్స్ అయితే భర్తను, లేకుంటే మేము కూడా అమ్మాయిలు, ఇప్పుడు మన భార్యలు ఉంటారు, వాళ్ళ అత్తమామలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ, నువ్వు ఇదిగో నా దగ్గరనే నువ్వు బ్రతికినంత వరకు నేను నీకు సేవ చేస్తాను, నువ్వు దిగులు పడవద్దు, జడేవద్దు అన్న వాళ్ళు మనం ఉన్నామా? ఎవరన్నా ఉంటారు, మీరు ఉంటారు తల్లి, చాలా మందిరం అందరూ మంచోళ్ళు ఉంటారు కదా తల్లి. ఏ లోటు లేకుండా ఇదిగో సమయానికి బీపీ మాత్రం వేసుకో, ఇదిగో టిఫిన్ తినో, నాస్టా తినో, టీ తాగో, ఆరోగ్యంగా సంతోషంగా ఉండు. మామయ్య లేడు కదా నా తల్లిగా నేను నిన్ను చూసుకుంటాను, అమ్మ నా తల్లిగా నేను చూసుకుంటానని మనం ఎవరిమైనా ధైర్యంగా చెప్పగలమా? కాబట్టి పిల్లరా ఏమంటున్నాడు రాజు, దావీదు మహారాజు, నీవు జీవించినంత వరకు నా బల్ల దగ్గరనే. అది మామూలుగా బందీ గృహంలో ఉన్నవాడు ఎక్కడుందంటే పాకలు ఉంటాయి కదా, వాళ్ళకి సపరేట్గా ఉంటాయి, వాళ్ళు అక్కడే పనిచేయడం, అక్కడనే తినడం, అక్కడనే పడుకోవడం, అన్నీ అక్కడే. కానీ రాజు సింహాసనం ఇచ్చాడు యూదారాజుకు. పిల్లారా ఎత్తైన బబులోన్లో ఉండే ఎన్ని సింహాసనాలు ఉన్నాయో అన్నిటికంటే ఎత్తైన సింహాసనం అది. ఆ సింహాసనం ఇవ్వడం అంటే దేవుని కృప, ఆయన కనికరం, ఆయన దయనే. పిల్లరా ఈరోజు నిన్ను నన్ను దేవుడు జీవించినంత వరకు ఆయన రక్తమాంసంలో భోజనం చేయడానికి నీకు నాకు భాగ్యం ఇచ్చాడు. అయ్యా మనం చెప్దామా? అసలు ఈ మాట చెప్పాలంటేనే మన నోరు రాదు. ఎందుకంటే చచ్చిన కుక్కని ఎవరన్నా గుర్తు చేసుకుంటామా తల్లి ఏమ్మా? కాబట్టి మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి స్థితిలో కంపు కొట్టుచున్న జీవితం, మలినమైన జీవితంలో నీవు నేను మనం అందరం ఉండగా ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన బందీ అయ్యాడండి. బందీ వాళ్ళని ఏం చేస్తాడు, కొట్టినా తిట్టినా వాళ్ళు ఏమాత్రము నువ్వు ఏంటండి మమ్మల్ని కొడుతున్నావు అంటారా? మెదలకుండా కొట్టించుకోవాల్సిందండి. యేసయ్య సిలువలో మరణం పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా మన కొరకు బాధలు శ్రమలు అనుభవించి చనిపోయాడు పిల్లరా. కాబట్టి ఇట్టి ప్రభువును మనము స్తుతించి గణపడదాం. చివరి వచనం దయచేసి రండి, 34. మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. ఎప్పటి వరకు తల్లి? చనిపోయేంత వరకు. ఎవరి చేత తెలుసా? రాజు చేత భోజన పదార్థాలు. రాజులు ఎట్లాంటి భోజనం తింటారు తెలుసా? పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ఇవి వేసుకుని తింటారా? మీరు అనుకోవచ్చు, అయ్యా అంకులో మా మందిరంలో కూడా వెంకటేశ్వర అన్న, నారాయణ అన్న, దానిలన్న వీళ్ళు భోజనం చేస్తారు, అదే మహా అద్భుతం. ఒకవేళ అన్నోళ్ళు ఫీల్ అయితే కావచ్చు. వీటికన్నా మంచి భోజనాలు ఏమన్నా ఒప్పుకున్నా లేరా వెంకటేశ్వర? రాజులు భోజేసే భోజనాలు ఎట్లుంటాయి? దాదాపు 200 రకాలు. ఎన్ని రకాలు ఉంటాయో తెలియదు పిల్లరా. అయితే వాటి అన్ని శ్రేష్టమైన భోజనము యూదారాజుకు ఏం చేశాడు? యెహోయాకీముకు
దేవుడు ఆ యొక్క బబులోను రాజు సిద్ధపరిచాడు పిల్లరా. ఈరోజు నీకు నాకు మనం మరణించేంత వరకు దేవుని బల్లలో చేయి వేసే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం స్తుతిద్దాం. అయ్యా, చెరపట్టబడిన సాతాను చేత చెరపట్టబడిన నన్ను విడిపించి మీ రక్త మాంసములలో పాలిభాగస్తుడుగా చేసినందుకై స్తోత్రాలు. నా మలిన వస్త్రాన్ని దయచేసి రండి. కీర్తనలు మనకు పరిచయమైన భాగమే. కీర్తనలు 30వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు ఎవరు ఈయన అనేది తల్లి? ఎవరు ఈయన అనేది? దావీదు మహారాజు ఏమంటున్నాడు? నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసినావు. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నిత్యము అనుదినము ప్రతి దినము నేను నిన్ను స్తుతించేదను. ఎందుకు అనంటే ఆయన గొర్రెల కాపరి దావీదుని తీసుకుపోయి ఏం చేశాడు? మహారాజుగా, ఇజ్రాయెల్ని పరిపాలించే రాజుగా. ఆయన ఊహించలేదు, అయ్యో దేవుడు నన్ను ఇంత ఉన్నత స్థానంలో ఉంచుతాడని. కాబట్టి నిన్ను నన్ను దేవుడు అంతకన్నా భాగ్యవంతులుగా మనల్ని చేశాడు. మనమందరం ఎంతో ధన్యులం. కాబట్టి ప్రభువును ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం. నా గోనెపట్ట విడిపించి నాకు ఈరోజు సంతోషమైన రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం మీరు నాకు ధరింపజేసినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలని ప్రభువును మనము ఆరాధన చేసి దేవుణ్ణి ఘనపరుద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము దయచేసి రండి. ఏదైనా ఒక మాట చెప్పి ప్రభువును ఆరాధన చేద్దాం. ఇంకా 1-2 మాట చూసుకొని మనము ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 41, 42. 41వ అధ్యాయం 41, 42 అండి. చదువుదానా? మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారపు బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఏమండి మనం నిజంగా ఆలోచన చేద్దాం, గ్రహిద్దాం. ఎంత అద్భుతమైన మాట. అండర్లైన్ చేసుకోండి, స్టార్లు పెట్టుకోండి నిజంగా. అయితే యోసేపు ఎలాంటి స్థితిలో? అన్నల చేత త్రోసివేయబడ్డాడు, గుంటలో వాస్తవం గుంటలో పడేసిన వాడు చచ్చిపోవాలంతే. వాళ్ళు కూడా అన్నలు ఏం చేశారంటే చనిపోవాలనే వేశారు, వీడు ఉండకూడదు ఈ లోకంలో. కానీ మనసులు త్రోసివేసినా, ఎవ్వరు త్రోసివేసినా కానీ పిల్లరా, నా దేవుడైతే మనల్ని త్రోసివేయడు. కానీ యోసేపు ఊహించున్నాడు. యోసేపు ఒక్కటే, నా దేవుడు నన్ను రక్షించుకుంటాడు, ఆయన నన్ను ఈ భూలోకంలో పుట్టించాడు, నాకు తండ్రిగా, దేవుడుగా, రక్షకుడుగా ఉంటాడని ఒక గట్టి నిర్ణయం. ఆయన విశ్వాసంలో ఏం మాత్రము తొలగిపోలేదు పిల్లరా. అయితే యోసేపు అట్టి స్థితిలో అయితే గుంటలో నుండి తీయబడి మరలా ఏం చేశారు? మరలా ఐగుప్తు దేశానికి అమ్మడబడ్డాడు. అక్కడ కూడా యోసేపుకి ఏమైంది? నింద వచ్చి పడ్డది పిల్లరా. అయినా కృంగిపోలేదు, అయినా నిరాశపడలేదు, అయినా దుఃఖపడలేదు పిల్లరా. దేవుని వైపు మాత్రమే చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వస్తాయి. అయినా ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు కొరకు ఎదురు చూద్దాం, ప్రభువును మహిమపరుద్దాం, ప్రభువును ఘనపరుద్దాం పిల్లరా. ఇవన్నీ కేవలం తాత్కాలికమే. అయితే యోసేపును దేవుడు ఏం చేశాడు? చెరసాలలో నుండి ఏం చేశాడు? యోసేపును రాజు బయటకు రప్పించి ఆయన ఏం చేశాడు? ఆ యొక్క బందీ గృహ వస్త్రములను తీసివేసి యోసేపు కూడా ఏం చేశాడు? మరి సన్నపు నార బట్టలండి, మంచి బట్టలు తొడిగించి ఆ యొక్క యోసేపుకి ఏం చేశాడు? జైల్లో ఉండేవాళ్ళు గడ్డం చేసుకోరు, ఎంటుకలు ఇవన్నీ ఉండవు, మొత్తం అన్నీ పెరిగి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. గడ్డం ఉంటుంది, అంత సింపిరిగా, స్నానాలు ఉండవు, ఏముండవు. అవన్నీ తీసివేసి గడ్డం చేయించి ఇవన్నీ చేసి అతనికి సన్నపు నార బట్టలు తడిగించి రాజు యొక్క రింగు ఏం చేశాడు? రాజు బంగారు రింగుల్లా ఎవరు తీస్తారండి? ఎవరన్నా ఇస్తారా? ఇప్పుడు మన బిడ్డలకు ఇప్పుడు రింగు ఎప్పుడు మార్చుకుంటారు తల్లి? ప్రదానం చేయబడిన బీలమ్మ. ఇప్పుడు ఈ మధ్యనే పాప అదే మ్యారేజ్ కూడా ఉంది కదా, మరి ఏం చేస్తాం? ప్రదానం చేయబడుతున్నప్పుడు భార్యాభర్త, ఇదిగో ఈ అమ్మాయి నా భార్య, ఈయన నా భార్య, బాబు ఇంకా మీరు ఎవరమ్మాయి, నువ్వు ఎవరికి ఫోన్ చేయక, అబ్బాయి నువ్వు ఎవరికి ఫోన్ చేయకూడదని
అవి ఉండడానికి, ఒకరినొకడు కట్టడగా ఉండడానికి. ఇక నీవు నా భార్య, నువ్వు నా సొత్తు, ఎవరికి ఫోన్ చేయడానికి కానీ ఎవరితో మాట్లాడడం కానీ ఉండకూడదని దేవుడు కూడా ఏం చేశాడంటే నిన్ను నన్ను తన సొత్తుగా, తన కుమారుడుగా, కుమార్తెగా చేసుకున్నాడు. చేసుకోవడానికి ఆయన ఏం చేశాడంటే రింగు పెట్టలేదు పిల్లరా, అమూల్యమైన రక్తంతో మనల్ని ఏం చేశాడు, కొన్నాడు. ఏం చేశాడు, విలువ పెట్టి మనల్ని ఎలా కొన్నాడంటే ఉచితంగా కొన్నాడు. మనం ఏమన్నా ఇచ్చామా? మనం ఏమి ఇవ్వలేదు పిల్లరా. అమూల్యమైన రక్తాన్ని దేవుడు నీ కోసం నా కోసం దారిపోశాడు. ఈ ఐగుప్తు రాజు యోసేపుకి ఏం చేశాడు, రింగు పెట్టాడు. ఇంకేం చేశాడు నాన్న, అదేంటంట గొలుసా, సన్నపు నారా బట్టలు అతన్ని తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని, చూశారండి ఏంటండి నిజంగా దిక్కులేని స్థితి. యోసేపు మరి బందీ గృహంలో ఉన్నాడు, బందీ వస్త్రములు ధరించాడు. నేను ఇంతగా హెచ్చిస్తానని ఆయన జీవితంలో ఊహించుండాడు కదా, ఊహించుంటాడా? నా జీవితంలో కూడా మనం ఊహకు అందని విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఏం చేయాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి మనము స్తుతించాలి. కష్టాల్లో, బాధల్లో మనల్ని నడిపించిన దేవుడు, మనమును కనికరించిన దేవుడు, మనపై దయ చూపించిన దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ప్రభువును గణపర్దాం. ఇంకా 2 మార్లు చూసుకొని మన జకర్యా 3వ అధ్యాయము 3-5. జకర్యా 3వ అధ్యాయము పేజ్ నెంబర్ 778 అండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. చూశారా పిల్లారా, మరి యెహోషువ ఎవరు? నేనును నా ఇంటివారును యెహోవానే సేవించదము. మరి గొప్ప ప్రవక్త, భక్తుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. మలిన వస్త్రములను దేవుడు తొలగించాడు, సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు పిల్లారా. కాబట్టి నా జీవితంలో దేవుడు ఇలాంటి స్థితికి తీసుకొచ్చినందుకు ప్రభువును మనము స్తుతించి గణపరిచి ఆరాధన చేద్దాం. దయచేసి రండి. చివరిగా హెబ్రీ 10:20 ఈ మాట చూసుకొని మనం ఇంకా ఆరాధనలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం మధ్యలో నుంచండి, 206 పేజ్ నంబర్ 206 మధ్య నుంచి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎవరి రక్తం అండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం వలన మనందరినీ దేవుడు శుద్ధులుగా చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి షాలేం ప్రార్థనా మందిరంలో మనమును కూర్చుండబెట్టిన దేవుణ్ణి మనము స్తుతించి గణపరుద్దాం. మనం కూడా సాతాను చేత బంధింపబడ్డాం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీపై నాపై మనందరిపై తన దయ చూపించి తన కనికరం ద్వారా తన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా ఆయన మనల్ని శుద్ధులుగా చేసి పరిశుద్ధ స్థలములో మనకు ప్రవేశాన్ని ఇచ్చాడు. ఇట్టి ప్రభువును మనం స్తుతించి గణపరిచి ప్రభువును ఆరాధన